ఒక వ్యక్తి ఆర్మీలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు, దేశానికి సేవలందించాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత తన కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు. కానీ తనకు ఆప్తులైన వారి దగ్గర నుంచే తన ప్రాణాలకి ముప్పు ఉందని ఊహించలేకపోయాడు. ఒక చిన్న రోడ్డు ప్రమాదం, ఆ తర్వాత ఆసుపత్రి, కొద్ది గంటల్లోనే మరణం. మొదట్లో ఇది సాధారణ మరణమని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత అసలు నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. భార్య, ప్రియుడు, ఆసుపత్రి, బీమా డబ్బు ఇవన్నీ కలిసి ఈ కేసును ఎలా వెలుగులోకి తీసుకొచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో సందీప్ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. సందీప్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు, దేశానికి సేవలందించాడు. 2 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. సందీప్ వయస్సు 46 సంవత్సరాలు. సందీప్ భార్య పేరు సుమ, వయస్సు 40 సంవత్సరాలు. వీళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత సందీప్ తన ఊరు వచ్చేశాడు. వయస్సు 46 సంవత్సరాలే. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ప్రతిరోజు తన ఊళ్ళోనే ఉన్న ఒక చిన్న హోటల్కి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మార్చి 13వ తారీఖు 2026 సంవత్సరం ఆ రోజు బైక్ మీద ఏదో పని మీద బయటికి వెళుతున్నాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. బైక్ స్కిట్ అవడంతో కింద పడిపోయాడు. తలకి, చేతులకి, కాళ్ళకి దెబ్బలు తగిలాయి. అటుగా వెళ్తున్న వారు ఇది గమనించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. భార్య సుమకి ఈ విషయం తెలిసింది. లబో దిబోమంటూ ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. పరీక్షించిన డాక్టర్లు, మీ ఆయనకి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, చిన్న యాక్సిడెంట్ జరిగింది, తలకి, చేతులకి, కాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యాయి, 1-2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో సుమ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తన భర్త దగ్గరే ఉండి టైంకి మందులు, జ్యూసులు ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. 2 రోజుల తర్వాత అంటే మార్చి 15వ తారీఖు ఉదయం తన భర్తకి మందులు, జ్యూసులు ఇద్దామని తన భర్తని తట్టి లేపింది. సందీప్ లెగట్లేదు. పట్టుకొని చూస్తే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. సుమ భయపడి డాక్టర్ డాక్టర్, నర్స్ నర్స్ అని గట్టిగా కేకలు వేసి పిలిచింది. నర్సులు, డాక్టరు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరీక్షించిన డాక్టర్ సందీప్ చనిపోయాడని చెప్పాడు. దాంతో సుమ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. 2 రోజుల నుంచి తన భర్త బాగానే ఉన్నాడు, చిన్న యాక్సిడెంట్ జరిగింది, డాక్టర్లు కూడా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదమూ లేదని చెప్పారు. మరి సడన్గా తన భర్త ఎలా చనిపోయాడు? ఇదే క్వశ్చన్ డాక్టర్ని అడిగితే బహుశా సివియర్ హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, అందుకే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం సందీప్ కుటుంబ సభ్యులకి, బంధువులకి తెలిసింది. అందరూ హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు. ప్రతి ఒక్కరూ షాక్లో ఉన్నారు. ఎందుకంటే సందీప్ వయసు 46 సంవత్సరాలే, జరిగింది చిన్న యాక్సిడెంట్, డాక్టర్లు ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీ ఇంతలోనే సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. ఏంటి, ఎలా జరిగిందంటే ఇక్కడ డాక్టర్లు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని గంటల్లోనే కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కానీ యాక్సిడెంట్ అయిన 2 రోజుల తర్వాత హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా అరుదుగా జరుగుతాయి. బహుశా సందీప్ కూడా అదేవిధంగా చనిపోయాడా ఏంటి అని డాక్టర్లు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఇది సహజ మరణం కాదు, దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని అనుమానాలు వ్యక్తం చేశారు. సహజంగానే అందరి అనుమానాలు, చూపు, వేళ్లన్నీ భార్య సుమ వైపే చూపించాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనుమానాస్పదంగా భర్తలు చనిపోతే వేళ్లన్నీ భార్యల వైపే చూపిస్తున్నాయి. పోలీసులకి ఈ విషయం తెలిసింది. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో డాక్టర్ పోస్ట్మార్టం నిర్వహించామంటే అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. పోలీసులు కూడా దానికి ఓకే అన్నారు. సందీప్ డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. విష పదార్థాలు కానీ, అనుమానాస్పద పదార్థాలు కానీ సందీప్ బాడీలో లేవని పోస్ట్మార్టం రిపోర్టులో బయటపడింది. దాంతో ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. కానీ డాక్టర్లు ఎందుకైనా మంచిదని సందీప్ అంతర్గత అవయవాలు, కిడ్నీ, లివర్, పేగులు వీటినన్నింటినీ భద్రపరిచారు విస్టా టెస్ట్ చేయడం కోసం. పోస్ట్మార్టం రిపోర్టులో బయటపడని ఏవైనా ఉంటే అవి విస్టా రిపోర్టులో బయటపడతాయి. దానికోసం అంతర్గత అవయవాలన్నీ భద్రపరిచారు. పోస్ట్మార్టం అయిపోయింది. దాంతో డెడ్ బాడీని భార్య సుమకి అప్పగించారు. సందీప్ అంత్యక్రియలు జరిగిపోయాయి. కాకపోతే సందీప్
కుటుంబ సాంప్రదాయాల ప్రకారం శవాన్ని పూడ్చిపెట్టారు, సమాధి చేశారు. రోజులు భారంగా గడుస్తున్నాయి. తన భర్త చనిపోయిన దిగులులో, బాధలో సుమ ఉంది. కొన్ని రోజులైన తర్వాత ఈ కేసులో అనుకోని ట్విస్ట్ ఒకటి వచ్చింది. అది ఏంటి అంటే, అదే గ్రామానికి చెందిన పుండరీక్ అనే యువకుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. అది ఏంటి అంటే, చనిపోయిన సందీప్తి సహజ మరణం కాదు, హార్ట్ అటాక్ కాదు, అది ఒక మర్డర్. ఆ మర్డర్ చేసింది ఎవరో కాదు, సందీప్ భార్య సుమ అని నాకు అనుమానంగా ఉంది. సందీప్తి సహజ మరణం అయితే కాదు, నిజాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడతాయి. నాకైతే సందీప్తి సహజ మరణం కాదు, భార్య పాత్ర ఇందులో ఉంది అని నాకు అనిపిస్తుందని పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. పోలీసులకి ఈ విషయం తెలిసింది. అసలు ఈ పుండరీక్ ఎవడు? సందీప్కి పుండరీక్కి ఏంటి సంబంధం? సందీప్కి సుమ హంతకురాలని ఎలా అనుమానం కలిగింది? ఎందుకు అనుమానిస్తున్నాడు? అసలు సోషల్ మీడియాలో ఈ విధంగా ఎందుకు పోస్ట్ చేశాడు? అసలు వీడికి ఈ చావుకి ఏంటి సంబంధం అని పోలీసులు పుండరీక్ని అదుపులోకి తీసుకున్నారు. ఒరేవి, నువ్వు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఎందుకు పెట్టావురా? అసలు నీకు సందీప్కి ఏంటి సంబంధం? అది డాక్టర్లు హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్టులు కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడని ఉంది. మరి నువ్వేమో అది హార్ట్ అటాక్ కాదు, సహజ మరణం కాదు, అదొక మర్డర్ చేసింది కూడా ఎవరో కాదు, సాక్షాత్తు సందీప్ భార్య అయిన సుమనే చేసిందని నాకు అనిపిస్తుందని నువ్వు సోషల్ మీడియాలో పోస్టు ఎందుకు పెట్టావు? అసలు నీకు అలా ఎలా అనిపించింది అని పోలీసులు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించడంతో మొదట్లో పుండరీక్ తనకేమీ తెలియదు, నాకు అలా అనిపించిందని పొంతలేని సమాధానాలు చెప్పాడు. దాంతో పోలీసులకు సహజంగానే అనుమానం కలిగింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి పుండరీక్ జరిగిన నిజాన్ని బయటపెట్టాడు. ఆ నిజం ఆధారంగా పోలీసులు భార్య సుమని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించేసరికి జరిగిన నిజం బయటపడింది. అదేంటంటే, ఎప్పుడైతే సందీప్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడో తన ఊరికి వచ్చేశాడు. వయస్సు 46 సంవత్సరాలు. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి లేదా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది అని ప్రతిరోజు ఆలోచించేవాడు. సందీప్ తన ఊళ్ళోనే ఉంటున్న ఒక చిన్న హోటల్కి ప్రతిరోజు వెళ్తూ ఉండేవాడు. ఆ చిన్న హోటల్లో చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి తయారవుతూ ఉండేవి. ఆ చిన్న హోటల్ని నడిపించే వ్యక్తి పేరు పుండరీక్. వయస్సు 26 సంవత్సరాలు. ఆ చిన్న హోటల్ బాగానే నడుస్తూ ఉండేది. ఇదంతా సందీప్ గమనించాడు. తాను కూడా ఏదైనా చిన్న దాబా, చిన్న హోటల్ పెట్టుకుంటుండే ఎలా ఉంటుంది, కానీ తనకేమో ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు సందీప్ పుండరీక్తో, నేను నీ పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇద్దరం కలిసి హోటల్ నడిపించుకుందామని అంటే పుండరీక్ కూడా తనకు ఒక పార్ట్నర్ దొరుకుతున్నాడు, హోటల్ బాగానే రన్ చేయొచ్చు అని ఓకే అన్నాడు. తాను నడిపిస్తున్న హోటల్ని బంద్ చేసి మరొక చోట సందీప్తో కలిసి ఒక చిన్న దాబా తెరిచాడు. ఇక అప్పటి నుంచి సందీప్, పుండరీక్ ఇద్దరూ ఆ చిన్న దాబాని నడిపించుకుంటూ ఉండేవారు. దాబా బాగానే నడుస్తూ ఉండేది. ఎలాగో ఇద్దరు పార్ట్నర్స్ అయ్యారు. దాంతో పుండరీక్ అప్పుడప్పుడు సందీప్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సందీప్ భార్య సుమతో పుండరీక్కి పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు. కానీ క్రమక్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఇక్కడ పుండరీక్ వయసు 26 సంవత్సరాలు, సుమ వయసు 40 సంవత్సరాలు, భర్త వయసు 46 సంవత్సరాలు. తనకంటే వయస్సులో చిన్నవాడైన పుండరీక్తో సంబంధం పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక్కడ సుమకి తన భర్త అంటే ఇష్టం లేదు. ఎందుకంటే సందీప్ తాగుడికి బానిసయ్యాడు. ప్రతిరోజు తాగొచ్చేవాడు. తన భార్య సుమని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇక్కడ పుండరీక్ మీద మోజుపడింది. పుండరీక్తో తన సంబంధాన్ని హ్యాపీగా కొనసాగిస్తూ ఉండేది, ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ ఎంతకాలం ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరూ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తారు. సందీప్కి తన భార్య సుమ పుండరీక్తో పెట్టుకున్న సంబంధం గురించి, ఎఫ్ఐఆర్ గురించి తెలిసిందే. దాంతో తన భార్యని నిలదీశాడు, హెచ్చరించాడు. కానీ సుమ ఏమీ తెలియనట్టు, అదేంటండి మీరిద్దరూ పార్ట్నర్సు, ఆ విషయం మీద ఇంటికి వస్తూ ఉంటాడు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, అంతే తప్పితే నాకు అతనికి మీరు అనుకున్నట్టుగా ఎటువంటి సంబంధం లేదండి అని బుకాయించేది. కానీ సందీప్ అప్పుడప్పుడు తాగొచ్చి తన భార్య సుమని నిలదీసేవాడు, ప్రశ్నించేవాడు. క్రమక్రమంగా తన భర్త నిలదీస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తన భర్త అంటే ఇష్టం లేదు, ప్రతిరోజు తాగొస్తున్నాడు. దాంతో అడ్డుగా ఉన్న తన భర్తని తొలగించుకోవాలని సుమ ప్లాన్ వేసింది. తన ప్లాన్ని తన ప్రియుడు పుండరీక్కి చెప్పింది. పుండరీక్ కూడా దానికి ఓకే అన్నాడు.
పైగా ఇక్కడ సందీప్ పేరు మీద 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీ యాక్సిడెంట్లో సందీప్ చనిపోతే నామినీగా ఉన్న సుమకి ఆ 2 కోట్ల రూపాయలు దక్కుతాయి. మరి ఇప్పుడు సందీప్కి ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడు చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు. మరి అడ్డుగా ఉన్న సందీప్ని తొలగించుకోవాలి, దానికి ఏం చేయాలా అని ఇద్దరూ ప్రతిరోజు మదనపడుతూ ప్లాన్లు వేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో మార్చి 13వ తారీఖు 2026 సంవత్సరం సందీప్ తన దాబాకి సంబంధించిన కొన్ని సరుకులు కొనుక్కోవడానికి బైక్ మీద వెళ్ళాడు. సరుకులు కొనుక్కున్నాడు. తిరిగి ఇంటికి వస్తున్న టైంలో బండి స్కిడ్ అయిపోవడంతో జారి పడిపోయాడు. తలకి, చేతులకి, కాళ్ళకి గాయాలే. అటుగా వెళ్తున్న వారు సందీప్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇది చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన సుమ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. డాక్టర్లను అడిగితే ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది, తలకి, కాళ్ళకి, చేతులకి గాయాలయ్యాయి, 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేసాం, హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని చెప్పడంతో సుమ మొదట్లో అమ్మయ్యాను ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ తర్వాత సుమకి ఒక ఖతర్నాక్ ఐడియా వచ్చింది. యాక్సిడెంట్లో తన భర్త చనిపోతే 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు తనకొస్తాయి. కానీ ఇక్కడ చిన్న యాక్సిడెంటే, డాక్టర్లు ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఇప్పుడు ఎలా? ఈ యాక్సిడెంట్నే తమకి అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంది. తన ప్లాన్ని తన ప్రియుడైన పొండరీకి చెప్పింది. ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరూ ఆ రోజు రాత్రి ఒక సలైన్ బాటిల్ కొని ఎలకల మందు లాంటిది సలైన్ బాటిల్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చారు. కానీ వర్కౌట్ కాలేదు. హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. దాంతో వీళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పుడే పొండరీకి తన ఫ్రెండ్ రాహుల్ గుర్తుకొచ్చాడు. రాహుల్ ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. రాహుల్ బి ఫార్మసీ చేశాడు. దాంతో పొండరీక్ రాహుల్కి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. డబ్బులు ఇస్తానని ప్రలోభ పెట్టాడు. దానికి రాహుల్ ఒప్పుకున్నాడు. కానీ ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. దాంతో సుమ తన భర్తకి మెరుగైన చికిత్స జరిపించాలని రాహుల్ పనిచేస్తున్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి తమ ప్లాన్ని అమలు చేశారు. రాహుల్ అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. సలైన్లో విషాన్ని ఇంజెక్ట్ చేశాడు. అంతకుముందు సుమ తన భర్తకి 3 నిద్ర మాత్రలు ఇచ్చింది. ఏమండి, మీకు దెబ్బలు తగిలాయి, బాధతో అరుస్తున్నారు, ఈ నిద్ర మాత్రలు వేసుకున్నారంటే మీరు హ్యాపీగా పడుకుంటారంటే సందీప్ ఆ నిద్ర మాత్రలు వేసుకుని మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సలైన్ బాటిల్లో విషాన్ని ఇంజెక్ట్ చేశారు. ఆ విష ప్రభావంతో సందీప్ చనిపోయాడు. మరి పోస్ట్మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టులో సందీప్ హార్ట్ అటాక్తోనే చనిపోయాడని ఎలా ఉంది అని కదా మీ డౌట్. ఇక్కడ ఈ ముగ్గురు ఏం చేశారంటే, రాహుల్కి ఎలాగో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. దాంతో అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్కి డబ్బులు ఇస్తామని ఆశ చూపి డాక్టర్ని కూడా తమ ప్లాన్లో భాగాన్ని చేసుకున్నారు. డాక్టర్ పోస్ట్మార్టం రిపోర్టు జరిపించాలన్నారు. కానీ పోస్ట్మార్టం రిపోర్టులో సందీప్ డెడ్ బాడీలో ఎటువంటి విష పదార్థాలు లేవని దొంగ రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత విశ్రా రిపోర్టు జరిపించడం కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న 4గురిని వీళ్ళు డబ్బులు ఇస్తామని తమ ప్లాన్లో భాగం చేసుకున్నారు. అలా ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టులో కూడా సందీప్ బాడీలో ఎటువంటి విష పదార్థాలు లేవని దొంగ రిపోర్ట్ ఇప్పించారు. సుమ, పొండరీక్, రాహుల్ ఈ ముగ్గురే కాకుండా హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ని డబ్బులు ఇచ్చి తమ ప్లాన్లో భాగాన్ని చేశారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న 4 సిబ్బందికి డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వాళ్ళని కూడా తమ ప్లాన్లో భాగస్తుల్ని చేశారు. సో పోస్ట్మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టులో సందీప్ గుండె జబ్బుతో చనిపోయి ఉండడంతో ఎవ్వరికీ అనుమానం కలగలేదు. పోలీసులు కూడా సందీప్ గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నాడు. మరి పొండరీక్ సుమకి ఎగనెస్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు పెట్టాడు అనేది కదా మీ డౌట్. ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి, డాక్టర్కి తలకొక 2-3 లక్షలు, అలా 15 లక్షలు ఇచ్చేశారు. ఎందుకంటే 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ వస్తుందన్న ఆశతో. కానీ ఇక్కడ పొండరీక్కి, సుమకి ఇద్దరికి భాగాలు పంచుకోవడంలో విభేదాలు తలెత్తాయి. 2 కోట్ల రూపాయలు ఎవరికి ఎంత రావాలి అని ఇద్దరూ గొడవపడ్డారు. పొండరీక్ అడిగినంత సుమ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో పొండరీక్కి అరికాలమంటే నెత్తికెక్కింది. నేను ప్లాన్ వేశాను, నువ్వు డబ్బులన్నీ నొక్కేస్తావా అని ఇద్దరూ గొడవపడ్డారు. ఇద్దరూ విడిపోయారు. పొండరీక్ సుమ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే సోషల్ మీడియాలో సందీప్ది సహజ మరణం కాదు, మర్డర్, ఆ మర్డర్ చేసింది ఎవరో కాదు, సాక్షాత్తు భార్యే అని నాకు అనిపిస్తుంది అని తెలివిగా పోస్ట్ చేసి తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది.
వీడికి సందీప్కి ఎటువంటి సంబంధం ఉంది ఏంటి అని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం నిజమంతా బయటపడింది. ఒకవేళ పుండరీక్ సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టు పెట్టకుండా ఉంటే బహుశా ఇది ఒక పర్ఫెక్ట్ మర్డర్ అయి ఉండేది. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టులో కూడా ఎటువంటి అనుమానాలు లేవు. పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేవారు. కానీ పుండరీక్ పెట్టిన ఆ పోస్టు ఈ మర్డర్ని వెలుగులోకి తీసుకొచ్చింది. విధి విలాసమో లేకపోతే సందీప్ వైపు భగవంతుడు ఉన్నాడో ఏమో తెలియదు, కానీ సందీప్కి న్యాయం జరిగింది. ఎప్పటికీ ఒక మిస్టరీగా ఉండిపోతుంది అనుకున్న ఒక మరణ రహస్యం బయటపడింది. కాకపోతే అన్ని కేసులాగే ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు అనాథలైపోయారు. తండ్రి హత్యకు గురాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడవచ్చు. అలాగే ఈ కేసులో ఒక డాక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన సిబ్బంది కూడా కుమ్ముకోవడం పోలీసులను కూడా విస్మయపరిచింది. ఎందుకంటే ఏదైనా మరణ రహస్యాన్ని బయటపెట్టేది పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చే రిపోర్టే. మరి వాటినే గల్లంతు చేసి తారుమారు చేశారంటే మరి ఇక ఈ స్టోరీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.